హలో మమాస్, ఒక ఐఫోన్ అయిన ఒక మొబైల్ ఒక ఫ్యామిలీని ఉరి తీసింది మమాస్. ఆ వీడియో కింద ప్లే చేస్తుంది చూడండి మమాస్. ఒక చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఒక ఐఫోన్ ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుందంటే మీరు నమ్ముతారా? అవును, కన్న వాళ్ళ కడుపు కోతకు కారణమైన అత్యంత విషాదకరమైన ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జరిగింది. ఈ ఘటన గురించి విన్న తర్వాత ప్రతి తల్లిదండ్రులు, ప్రతి యువకుడు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు, ఆలోచనలో పడతారు. 18 ఏళ్ల కునాల్ అనే యువకుడు తనకు కొత్త ఐఫోన్ కావాలని తండ్రి మురళీధర్ను అడిగాడు. తండ్రి ఒక సామాన్య డ్రైవర్, ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తన దగ్గర అంత డబ్బు లేదని, ఇప్పుడు ఫోన్ కొనివ్వలేనని కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఈ చిన్న విషయానికే మనస్తాపం చెందిన ఆ యువకుడు శుక్రవారం ఉదయం నేరుగా కౌడా హిల్స్ అనే కొండపైకి వెళ్ళి కిందికి దూకేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కొండపైకి పరిగెత్తారు. దాదాపు 3 గంటల పాటు బాబు కిందికి రా అని బతిమాలాడు. కానీ వినకుండా ఆ యువకుడు కిందికి దూకేశాడు. తన కన్న కొడుకును రక్షించుకునే క్రమంలో తండ్రి కూడా అదుపు తప్పి కొండపై నుంచి కింద పడిపోయాడు. కళ్ళెదుటే తన భర్త, కొడుకు కింద పడిపోయి ప్రాణాలు విడవడాన్ని చూసిన ఆ తల్లి గుండె ముక్కలైంది. తట్టుకోలేక ఆమె కూడా అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు విడిచింది. కళ్ళ ముందే నిమిషాల వ్యవధిలో ఒక కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. నా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమాస్ నా ఛానల్ని.